షార్క్ ట్యాంక్ స్టార్టప్ ఈహెచ్ఎం జరా లాంటి బ్రాండ్స్ ను ఛాలెంజ్ చేసి కేవలం 2 సంవత్సరాల్లోనే ఇండియాలో అతి వేగంగా ఎదిగిన మెన్స్ ఫ్యాషన్ బ్రాండ్ అయిపోయింది. షార్క్స్ ఈ కంపెనీలో ఇప్పటివరకు ఎంత డబ్బు పెట్టారో ఊహించగలవా? మార్కెట్లో మెన్స్ ఫ్యాషన్ ఆప్షన్స్ తక్కువగా ఉన్నదాన్ని గమనించిన సిద్ధార్థ్ డోంగర్వాల్ 2019లో స్నిచ్ ను ప్రారంభించాడు. మొదట 1 సంవత్సరం పాటు B2B మోడల్లో రిటైల్ షాప్స్ కు దుస్తులు అమ్మాడు. కానీ లాక్ డౌన్ సమయంలో ఇన్వెంటరీ ఫ్యాక్టరీలో అయిపోయిన కారణంగా D2C మోడల్ దిశగా వెళ్లాడు. స్నిచ్ బలమైన అంశాలు అంటే ట్రెండీ డిజైన్లు, అందుబాటులో ఉండే ధరలు, అలాగే డేటా స్క్రాపింగ్ స్ట్రాటజీలు. కస్టమర్స్ ఒక్కొక్కరి డేటాను స్క్రాప్ చేసి స్నిచ్ ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఎక్కడ ఎలాంటి డిజైన్లు ఢిల్లీలో అవుతున్నాయో, ముంబైలోని ఏ డిజైన్లు గుజరాత్ లో నడవవు అన్నది. దీనివల్ల వారి డెడ్ స్టాక్ తగ్గుతుంది, లాస్ కూడా తక్కువ అవుతాయి. కానీ ఈలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆ వారి మార్కెటింగ్ స్నిచ్ అంబాసడర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కస్టమర్స్ ను స్నిచ్ అంబాసడర్ గా మార్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో వారి వేసి పోస్ట్ చేసి డిస్కౌంట్ పొందొచ్చు. ఆ డిస్కౌంట్ తో పాటు వారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ను కూపన్ కోడ్ గా మార్చేస్తారు. దీంతో వారి ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. స్ట్రాటజీ వల్ల స్నిచ్ రీచ్ స్కై రాకెట్ అయింది. వాళ్ళు 500 కోట్ల రూపాయలు రెవెన్యూను క్రాస్ చేశారు. అలాగే ఎపిసోడ్ 9 ఆఫ్ అన్బాక్సింగ్ బ్రాండ్ షార్క్ 1.5 కోట్ల ఇన్వెస్ట్ ఇప్పుడు దాదాపు 15 నుంచి 16 వరకు కోట్ల అయ్యి ఉండాలి. మీకు ఏమనిపిస్తుంది? స్నేస్ హెచ్ఎం జారాలను ఇండియాలో బీట్ చేయగలదా?